నందూస్ వరల్డ్‌కి సంబంధించి ఇంతటితో ఈ వార్త అయిపోయింది అని అనుకుంటున్నారు కానీ, రోజుకొక కొత్త వార్త బయటకొస్తూనే ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అనంటే, ఏదో 1,00,00,000, 2,00,00,000 ఉండొచ్చు. బాధితులు ఒక 10 మంది, 20 మంది ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ నంబర్ పెరిగిపోయింది. శ్రీలంకలో, ఫిలిప్పీన్స్‌లో, పాకిస్తాన్‌లో కూడా బాధితులున్నారంట. ఖండాంతరాలు వ్యాపించిందనే చెప్పొచ్చు. మరోపక్క 50,00,00,000 కాస్త మేబీ 100,00,00,000 వరకు జరిగే అవకాశం కూడా ఈ స్కామ్ లేకపోలేదు అంటూ వార్తలు. అంటే మనం ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. వీళ్ళందరూ ఏంటి అంటే, ఒక నేరం చేయడానికి ముందే, ఆ నేరం యొక్క సాంద్రత ఏంటి? దాని ఒకవేళ ఆ నేరం బయటకొస్తే మనం ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటాము? మనకు జరిగే నష్టం ఏంటి? ఎదురోళ్ళకి నష్టం గురించి కాదు వీళ్ళు ఆలోచించింది. మనం ఎలా బయటపడగలం? మనకు జరిగే నష్టం ఏంటి? మనం ఎలా బయటపడాలి? మళ్ళీ ఎంత క్లీన్‌గా ఇది బయటకొచ్చేసేస్తే, అంత క్లీన్‌గా ఇంకో కొత్త నేరం జేయొచ్చు అనే ఉద్దేశంతోటి మొదలెట్టిన నేరం ఇది. ఏంటంటే దీనికి ప్రాతిపదిక, ఇప్పుడు మనం వీళ్ళది బయటకొచ్చింది. వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇదే తరహాలో అంటే మోసం ఇదే. ఇంకొక రూపంలో చేసేవాళ్ళు చాలామందున్నారు. ఈ చేసేవాళ్ళకి వాళ్ళకొస్తున్న మెరుపుల్లాంటి ఐడియాలేంటి అంటే, ఏదో ఒక కంపెనీ పెట్టటం. ఆ కంపెనీలో ఫ్యామిలీ మెంబర్సే డైరెక్టర్స్‌గా ఉంటాం. అప్పుడు బయటోళ్ళతో పని లేదు. బయటోళ్ళకి వాటా ఇవ్వాల్సిన పని లేదు. ఇస్తే గిస్తే లాయర్‌కి డబ్బులిచ్చుకోవటం. వీళ్ళు మనం ఎలా డబ్బులు సంపాదించాలి? నష్టపోయినా వీళ్ళకే తెలుస్తది. లాభపడినా వీళ్ళకే మిగులుతుంది అనే ఉద్దేశంతోటి ఇలా ఈ సిఓఎస్‌లు ఇచ్చే పేరుతోటి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ ఇచ్చే ఇస్తూ ఏదో వీళ్ళు కంపెనీలు రన్ చేస్తున్నట్లుగా, బిజినెస్‌లు రన్ చేస్తున్నట్లుగా చేస్తూ ఈ ఈ ఈ పేపర్లు ఇచ్చి ఏదో తూతూ మంత్రం పేపర్లు ఇచ్చి డబ్బులు దండుకోవటం నేర్చుకున్నారు బాగా. ఒకవేళ ఆ వెళ్ళిన అతనికే ఎక్స్ట్రాడినరీ స్కిల్ ఉందనుకోండి సపోజు, అతను ఆ ఉద్యోగం చేసుకోగలిగాడు అనుకోండి, వీళ్ళకి వచ్చే డబ్బులు వీళ్ళకి వచ్చేసినాయి కాబట్టి ఓకే. ఇంకొంతమంది వాళ్ళకి ఉద్యోగం రాకపోతే ఏవో పార్ట్ టైంలో దరిద్రాలో ఏదో ఒకటి చేసుకొని వాళ్ళకున్న ఏదైతే వీసా ఉందో ఈ ఈ సిఓఎస్ ద్వారా వచ్చిన వీసా ఏముందో దాన్ని నిలబెట్టుకోవటానికి వాళ్ళే కష్టపడి వాళ్ళే డబ్బులు వేసి, అంటే వీళ్ళకి ఇచ్చే డబ్బులు వీళ్ళకిచ్చి వీళ్ళే ట్యాక్సులు కట్టుకొని ఇది ఎక్కడ కర్మరా బాబు అని అనుకుని ముందుకెళ్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇది ఏమీ చిన్న మోసము కాదు, కొత్త మోసము కాదు. కథ కొంచెం రూపాలు మార్చుకుంటాయి. సరే, ఇలా చేస్తూ వీళ్ళు ఈ విధంగా మోసం చేశారు. జనాల దగ్గర డబ్బులు తీసుకున్నారు. వాళ్ళకి ఇన్ టైంలో ఇవ్వాల్సిన సర్వీస్ వాళ్ళకి ఇవ్వలేదు. సరి అయిన పేపర్లు ఇవ్వలేదు. మరీ గట్టిగా ఒకళ్ళు ఎవరో అడిగితే ఒక ఫోర్జరీ చేసిన పేపర్ వాళ్ళ మొహాన పడేశారు. అది వాళ్ళకి ఫోర్జరీ అని అర్థమైంది. ఈ అర్థమయ్యేలోపే వాళ్ళు వీళ్ళని చూసి ఇంకొంతమంది డబ్బులు కట్టారు. ఇదంతా జరిగింది కదా. ఇప్పుడు అసలు ఏంటి వీళ్ళ కథ ఏంటి అని చూసుకుంటే నందూస్ వాళ్ళ కథ, సరే ఇదంతా జరుగుతున్న వ్యాపారమే, దీనిలో మనం మాత్రం ఎందుకు భాగం అవ్వకూడదు అనుకున్నారు. ఈ భాగం అవటం కోసం ఏ పని లేని 6 కంపెనీలను పెట్టారు. 6 కంపెనీల్లో ఒక్కదాని పేరు కాస్త వినబుద్ధయ్యేటట్లుంది, నందూస్ వరల్డ్ కిచెన్ అని. మిగతా అన్నీ ఏయో పేర్లు పెట్టారు. పెట్టి పురిట్లోనే సంధి కొట్టింది అన్నట్లు ఓ 2 కంపెనీలు వాళ్ళే మూసేశారు, క్లోజ్ చేసేశారు. అంటే దానిలో ఇవ్వాల్సిన, దాని నుంచి రావాల్సినవి వచ్చేసినవి క్లోజ్ చేసేశారు. ఇంకా 4 కంపెనీలు